నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ స్పెషల్ డ్రైవ్. ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో తమ పరం భేదం లేకుండా అన్ని పార్టీల నాయకులు సిండికేట్గా కలిసిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మద్యం వ్యాపారులకు ఇబ్బందులు కలిగించొద్దని చేసిన సూచనను ఆ పార్టీ నాయకులు చాలా చోట్ల పట్టించుకోలేదు. మొత్తం మీద దుకాణాలైతే ఏర్పాటయ్యాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మరోసారి బెల్ట్ షాపులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి షాపులు దక్కించుకున్న వారికి కిక్కు దిగే విధంగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామంటూ హెచ్చరించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల కాగా రికార్డు స్థాయిలో 90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 2 ఏళ్ల కాల పరిమితితో 2026 సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపునకు 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 2 ఏళ్ల కాల పరిమితితో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయిస్తున్నారు. లైసెన్సుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు 2,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కొన్ని చోట్ల ఒక్కో దుకాణానికి 100కు దాటి దరఖాస్తులు వచ్చాయి. మద్యం వ్యాపారం జోరుగా చేయొచ్చనే అభిప్రాయంలో వ్యాపారస్తులు షాపులను దక్కించుకునేందుకు ఈసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. రాజకీయ నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులే షాపులు దక్కించుకోగా మరికొన్ని చోట్ల సిండికేట్గా ఏర్పాటై చక్రం తిప్పారు. పెట్టిన ఆదాయాన్ని సిండికేట్లో కొనసాగే వారికి కమిషన్లు రాబట్టుకోవాలంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. కానీ తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటనతో వారిలో భయం మొదలైంది. మొత్తం మీద అక్టోబర్ 16 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. షాపులు దక్కించుకున్న వ్యాపారస్తులు అదే రోజు నుంచి దుకాణాలు నడుపుకోవచ్చు. అయితే సిండికేట్ విధానం కారణంగా రాజకీయ నాయకుల జోక్యం కారణంగా పర్సంటేజీలు వ్యవహారం తేలికపోవడంతో చాలా చోట్ల వారం 10 రోజుల వరకు దుకాణాలు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల షాపులు దక్కించుకున్న వారికి కొంత మొత్తం డబ్బులు ఇచ్చి సిండికేట్ వ్యవస్థ వారి నుంచి దుకాణాలను వెనక్కి తీసుకుంది. మరికొన్ని చోట్ల ఎలాంటి పెట్టుబడి లేకుండానే షాపులు నడుపుకునేవారు తమకు వాటాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా ఒత్తిడి చేసిన వారిలో పార్టీ భేదాలు లేకుండా కూటమి పక్షాల నాయకులే ఎక్కువగా ఉన్నారు. అధికార పక్షాన్ని కలుపుకొని కొన్ని చోట్ల ప్రతిపక్ష వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. వీరందరి నమ్మకం బెల్ట్ షాపులు నడపడం ద్వారా రెట్టింపు ఆదాయం రాబట్టుకోవచ్చనేదే. ఒక్కో లైసెన్స్ షాపు కింద కనీసం 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేయాలనేది వ్యాపారుల ఆలోచన. అయితే తాజాగా బెల్ట్ షాపులపై చంద్రబాబు ప్రకటన చేయడంతో వ్యాపారులంతా ఇప్పుడేమి చేయాలన్న ఆలోచనలో పడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఆదాయమంతా మద్యానికి ఖర్చయిందని చెబుతున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అందుకు ప్రధాన కారణం బెల్ట్ షాపులేనని వెల్లడించారు. అందులోనే నాణ్యత లేని మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలకు నష్టం చేశారని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో నాణ్యత కలిగిన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండకూడదని హెచ్చరించిన ఏపీ సీఎం అలా కాదని ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు అదేవిధంగా మద్యం వ్యాపారులను సిండికేట్ వ్యవస్థ కిందకు తెచ్చుకొచ్చిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. మరి చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారా? పాటిస్తే సిండికేట్ వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందా? మరి అధినేతకు కోపం రాకుండా ఆయన కంట కొడుతుందా? ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తారా? చూడాలి. ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినా పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో తమ పరం భేదం లేకుండా అన్ని పార్టీల నాయకులు సిండికేట్ గా కలిసిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మద్యం వ్యాపారులకు ఇబ్బందులు కలిగించొద్దని చేసిన సూచనను ఆ పార్టీ నాయకులు చాలా చోట్ల పట్టించుకోలేదు. మొత్తం మీద దుకాణాలైతే ఏర్పాటయ్యాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మరోసారి బెల్ట్ షాపులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి షాపులు దక్కించుకున్న వారికి కిక్కు దిగే విధంగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామంటూ హెచ్చరించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల కాగా రికార్డు స్థాయిలో 90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 2 ఏళ్ల కాల పరిమితితో 2026 సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపునకు 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 2 ఏళ్ల కాల పరిమితితో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయిస్తున్నారు. లైసెన్స్ల ద్వారానే ప్రభుత్వానికి సుమారు 2,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. కొన్ని చోట్ల ఒక్కో దుకాణానికి 100కు దాటి దరఖాస్తులు వచ్చాయి. మద్యం వ్యాపారం జోరుగా చేయొచ్చనే అభిప్రాయంలో వ్యాపారస్తులు షాపులను దక్కించుకునేందుకు ఈసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. రాజకీయ నాయకులు కూడా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులై షాపులు దక్కించుకోగా మరికొన్ని చోట్ల సిండికేట్ గా ఏర్పాటై చక్రం తిప్పారు. పెట్టిన ఆదాయాన్ని సిండికేట్ లో కొనసాగే వారికి కమిషన్లను రాబట్టుకోవాలంటే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. కానీ తాజాగా చంద్రబాబు చేసిన ప్రకటనతో వారిలో భయం మొదలైంది. మొత్తం మీద అక్టోబర్ 16 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. షాపులు దక్కించుకున్న వ్యాపారస్తులు అదే రోజు నుంచి దుకాణాలు నడుపుకోవచ్చు.
అయితే సిండికేట్ విధానం కారణంగా రాజకీయ నాయకుల జోక్యం కారణంగా పర్సంటేజీల వ్యవహారం తేలకపోవడంతో చాలా చోట్ల వారం 10 రోజుల వరకు దుకాణాలు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల షాపులు దక్కించుకున్న వారికి కొంత మొత్తం డబ్బులు ఇచ్చి సిండికేట్ వ్యవస్థ వారి నుంచి దుకాణాలను వెనక్కి తీసుకుంది. మరికొన్ని చోట్ల ఎలాంటి పెట్టుబడి లేకుండానే షాపులు నడుపుకునేవారు తమకు వాటాలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా ఒత్తిడి చేసిన వారిలో పార్టీ భేదాలు లేకుండా కూటమి పక్షాల నాయకులే ఎక్కువగా ఉన్నారు. అధికార పక్షాన్ని కలుపుకొని కొన్ని చోట్ల ప్రతిపక్ష వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. వీరందరి నమ్మకం బెల్ట్ షాపులు నడపడం ద్వారా రెట్టింపు ఆదాయం రాబట్టుకోవచ్చనేదే. ఒక్కో లైసెన్సు షాపు కింద కనీసం 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేయాలనేది వ్యాపారుల ఆలోచన. అయితే తాజాగా బెల్ట్ షాపులపై చంద్రబాబు ప్రకటన చేయడంతో వ్యాపారులంతా ఇప్పుడేమి చేయాలన్న ఆలోచనలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ఆదాయమంతా మద్యానికి ఖర్చయిందని చెబుతున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అందుకు ప్రధాన కారణం బెల్ట్ షాపులేనని వెల్లడించారు. అందులోనే నాణ్యత లేని మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలకు నష్టం చేశారని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో నాణ్యత కలిగిన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూస్తామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండకూడదని హెచ్చరించిన ఏపీ సీఎం అలా కాదని ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు అదేవిధంగా మద్యం వ్యాపారులను సిండికేట్ వ్యవస్థ కిందకు తీసుకొచ్చిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. మరి చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారా? పాటిస్తే సిండికేట్ వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందా? మరి అధినేత కోసం రాకుండా ఆయనకు కంట పడకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తారా? చూడాలి. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. నమస్తే.